ముస్తాబాద్లో ప్రారంభించిన అయ్యప్ప స్వాముల పాదయాత్ర 17వ రోజు కర్నూలు జిల్లాలో ప్రవేశించింది. ముస్తాబాద్కు చెందిన రాజు గురుస్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములు చేపట్టిన శబరిమల మహాపాదయాత్ర 17వ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో ప్రవేశించింది. లోక కళ్యాణార్థం కేరళ శబరిమల అయ్యప్ప ఆలయం వరకు 60 రోజుల పాటు సాగే ఈ యాత్రలో దాదాపు 36 మంది స్వాములు పాల్గొంటున్నారు. ఆగస్టు 20వ తేదీన యాత్రను జితేందర్ పర్యవేక్షణలో ప్రారంభించారు. స్వామి సంకీర్తనతో సామూహికంగా తరలి వెళ్తున్న అయ్యప్ప స్వాములకు ఎక్కడికి అక్కడ భక్తులు ఘనంగా స్వాగతాన్ని పలుకుతున్నారు. ఈరోజు మాకు చాలా ఆనందంగా ఉంది. ముస్తాబాద్ రాజు గురుస్వామి శాంతిస్వరూపులు గురుస్వామి ఆధ్వర్యంలో మహాపాదయాత్ర స్టార్ట్ చేసి 17 రోజులు అవుతుంది. మాకు 17వ రోజు మాకు ఈ రకంగా అన్నదానం సేవ చేయడం దొరికినందుకు చాలా సంతోషిస్తున్నాము. మొన్నటి నుంచే మేము అనుకుంటున్నాము, మాకు టైం దొరకలేదు. వీళ్ళ పాదయాత్ర బ్రహ్మాండంగా జరిగి జనసంపద ఆధ్వర్యంలో మనకు గోశాలలో భోజనం చేస్తున్నామంటే ఈ కర్నూలు దాటినాక జరుగుతుంది. అందరూ ఆయురారోగ్యంతో అందరూ మంచిగా పోయి పాదయాత్ర విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. స్వామి ఏ శరణమయ్య, అన్నదాన ప్రభు ఏ శరణమయ్య. శాంతి స్వరూపులు దైవ సమానులు రాజగురు స్వామి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ముస్తాబాద్ నుంచి శబరిమల మహా పాదయాత్రలో భాగంగా ఈరోజు 17వ రోజు కర్నూలు దాటి దూపాడు దగ్గర ఒక మన భారతదేశం మనం అందరం కూడా ముఖ్య గోమాత క్షేత్రంలో భిక్ష ఏర్పాటు చేయడం జరిగింది. ఈ భిక్షా కార్యక్రమాన్ని మా ఇల్లంతకుంటా అయ్యప్ప స్వామి ఎల్లవేళలో ఉండాలని, వారి కుటుంబాలు ఎల్లప్పుడూ సుఖ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ స్వామియే. మొత్తం ఎన్ని కిలోమీటర్లు అయింది? ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ఈ రోజు వరకు 370 కిలోమీటర్ల యాత్ర పూర్తి చేసినాం. ఇక్కడ కర్నూలు దాటినాక దూపాడు అనే గ్రామంలో ఒక గోమాత గోశాల క్షేత్రంలో ఈరోజు మేము భిక్ష చేస్తున్నాం. స్వామి శరణమయ్యప్ప హరిహర క్షేత్రం ముస్తాబాద్ అయ్యప్ప దేవాలయం నుంచి ఈరోజు 370 కిలోమీటర్ల ప్రయాణం సాగింది. ఈ ప్రయాణము సుఖ సంతోషంతో జరుగుతుంది. అయ్యప్ప కృపా కటాక్షాలతోనే నిర్విరామంగా సాగుతున్న ఈ యాత్ర ముందుకు సాగాలని, మా అయ్యప్ప స్వాములకు ఏ ఆటంకం కలగకుండా ఆ దేవదేవుడైనటి అయ్యప్ప స్వామిని వేలలా కోరుకుంటున్నాం. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణం. స్వామి శరణం.